వెల్కమ్ బ్యాక్. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దుతో సంచలన నిర్ణయం తీసుకున్న దేశ ప్రధాని మోదీ 50 రోజుల తర్వాత సరిగ్గా ఇవాళ మళ్ళీ దేశాన్ని అడ్రస్ చేస్తూ, జాతిని అడ్రస్ చేస్తూ ఆయన ప్రసంగించారు. దాదాపుగా 45 నిమిషాల పాటు ప్రసంగించారు. మళ్ళీ ఏమన్నా సంచలన నిర్ణయాలు ఉంటాయా, లేకపోతే ఎటువంటి వెసులుబాట్లు ఉంటాయి, ఇన్నాళ్లు 50 రోజులు సహకరించిన మాకు ఏమీ మేలు జరుగుతుంది అని దేశ ప్రజలందరూ ఎదురు చూస్తారు. అయితే పెద్దగా సంచలనాలు ఏమీ లేవు. ముఖ్యంగా గృహ రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నట్టుగా ప్రధాని ప్రసంగంలో మనకు అర్థమైంది. అలాగే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి, గర్భిణీ స్త్రీలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పారు. ముఖ్యంగా నోట్ల రద్దు అనేది ఒక గొప్ప నిర్ణయం అని ఒకసారి మళ్ళీ సమర్థించుకుంటూ, అక్రమార్కులకు ఎలాంటి శిక్షలు పడతాయని అందరూ ఎదురు చూస్తున్నారు, అడుగుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఇంకా అనేక నిర్ణయాలు సంక్షేమానికి సంబంధించి ఉంటాయి, దేశం ఇక ముందుకే వెళుతుంది అని వారి ప్రసంగంలో మనం చూసాం. ఇంకా అనేక నిర్ణయాలు ప్రకటించారు. ఒకసారి వాటి గురించి ఓవరాల్ ఇంప్రెషన్ ఏ రకంగా ఉంది, ప్రజలు ఎదురు చూసిన కలలు కంటూ ఉన్న భారతదేశం ఇవ్వడానికి ప్రధాని ప్రసంగం ఏమన్నా మొదటి అడుగుగా ఉందా? ఈ అంశాలకు సంబంధించి మనం ప్రత్యేక చర్చలో మాట్లాడుకుందాం. మనతో పాటుగా కె రామకోటేశ్వరరావు గారు, సీనియర్ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. కె పూర్ణచంద్ర శాస్త్రి గారు, సీనియర్ ఎకానమిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, రామకోటేశ్వరరావు గారు, మొత్తం ప్రసంగం అంతా చూస్తే పెద్దగా సెన్సేషనల్ గా ఉంటుందని ఒకటి ఊహించారా, ఊహించలేదా? అంచనా, ఓవరాల్ గా మీ అంచనా ఎలా ఉంది? నేను మోడీ గురించి విశ్లేషించుకునేటప్పుడు రెండు ఆస్పెక్ట్స్. ఒకటి, నేను మొదటి నుంచి ఒకటి చెప్తున్నా, ఇది మొదలైన కాడి నుంచి పులి మీద స్వారీ చేస్తున్నాడు కాబట్టి దిగటం కష్టం. అది అయితే అదే టైంలో తను మొదటి నుంచి గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే ఏదో అనుత్పాదక స్కీముల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. తను ఎప్పుడు కూడా కొంచెం వేరేగా ఉండేది ఆయన ఆలోచనలు. నేను ఊహించింది కూడా ఈ గృహాల మీద ఒకటి, ఇటువంటి వాటి మీద ఆలోచన పద్ధతిగానే ఉంది. అయితే అందరూ ఎక్కువ దేశవ్యాప్తంగా ఎక్స్పెక్ట్ చేసింది జనధన్ ఖాతాల్లోకి కొంత ఖచ్చితంగా వెళ్తుంది, వేస్తారు అనేటువంటి వచ్చాయి, బాగా వచ్చాయి. అయితే అట్లా లేదు. ఒక విధంగా ఇదేంటంటే మళ్ళా స్లో ప్రాసెస్ లో మామూలుగా కన్స్ట్రక్టివ్ గానే ఏ విధంగా అంటే ఒక విధంగా ఇది ప్రొడక్షన్కి ఉపయోగపడతాయి. తను తీసుకున్న స్టెప్స్ ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి స్మాల్ బిజినెస్ విషయంలో కానీ, అగ్రికల్చర్ రుణాల విషయంలో కానీ, ఇవి మాత్రం ఖచ్చితంగా కూడా గృహ నిర్మాణ విషయాల్లో కానీ ఇవి ఏంటంటే టోటల్ గా రుణమాఫీ ఇటువంటి సిస్టమ్స్ తను నాకు తెలిసి తను చేయలేదు ఎప్పుడు కూడా. అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు కదా, రుణమాఫీ ఏమన్నా పూర్తిగా, అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏ రోజు నేను చెప్తానే వచ్చాను, రుణమాఫీ అటువంటివి జరగవు. కాకపోతే జనధన్ అకౌంట్ లో వేస్తారేమో అనేటువంటిది ఒక డౌట్ ఉంది. ఎందుకనంటే ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఓట్లు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది అనుకున్నారు. కానీ ఈ ఉత్పాదక సంబంధించినటువంటిది ముఖ్యంగా చిన్న పరిశ్రమలకి, తర్వాత వ్యవసాయ రంగానికి, తర్వాత గృహ నిర్మాణానికి చేసినవి మాత్రం డెఫినెట్ గా దీర్ఘకాలికంలో అది బాగా దేశానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అండి 50 రోజులుగా ముఖ్యంగా అసంఘటిత రంగాలు ఏవైతే ఉన్నాయో దాదాపు లక్షల కోట్లు, ఏదో మన అధ్యయనం ప్రకారం దాదాపు 1,40,000 కోట్లు లాస్ అయ్యాయని, వాళ్ళందరికీ ఎంతో కొంత బ్యాలెన్స్ చేసే విధంగా ఈ నిర్ణయం ఇప్పుడు చెప్పిన ఏమన్నా ఉన్నాయనుకోవచ్చు? అంటే టోటల్ గా అలా చెప్పడానికి కూడా లేదండి దీంట్లో. ఎందుకనంటే ఇన్ఫార్మల్ సెక్టర్ అనేది వైడ్ సెక్టర్. అది ఆయన కవర్ చేసింది ఇప్పుడు ఏంటి, ఓన్లీ వ్యవసాయం కూడా రుణం తీసుకునే వాళ్ళకి సంబంధించి కవర్ చేశారు. తర్వాత గృహాల దాని మీద, అది కూడా ఏంటి గృహాలకు రుణం ఇచ్చే దాని మీద కవర్ చేశారు తప్పితే మీరు చెప్పి ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉందండి. కన్స్ట్రక్షన్ సెక్టర్ లో సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయింగ్ సెక్టర్ అది. కానీ దాని గురించి సంబంధించి ఏం లేదు దీంట్లో. అలా చూసుకున్నప్పుడు మీరు చెప్పిన విధంగా దాంట్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని చేశారనేది నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఎఫెక్ట్ అయింది రైతులు, ఈ అసంఘటిత కార్మికులు, ఎక్కువ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడింది. అసంఘటిత కార్మికులకు సంబంధించి పెద్ద ఇష్యూ ఏం లేదు. రైతులకు కూడా పెద్దగా మేలు జరిగినట్టు ఏం కనిపించట్లేదా? రైతుల గురించి పర్వాలేదండి. అంటే మనం ఆయన ఇప్పుడు జనం ఏ రకంగా ఊహించారనే దాన్ని బట్టి అది పర్వాలేదా కాదు, రిలేటివ్ టర్మ్స్ ఇవన్నీ కూడా, అబ్స్ట్రాక్ట్ టర్మ్స్ కాదు కదా. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే దీంతో ఆగకపోవచ్చు, బడ్జెట్ లో ఇంకొన్ని జరుగుతాయి. ఆయనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు. ఇప్పుడు దాదాపుగా మీ డిపాజిట్ల అనాలిసిస్ చూసేటట్టయితే ఒక విధంగా తను చెప్పిన దాని మీద కొంత కరెక్ట్, కొన్ని ఆస్పెక్ట్స్ కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఏంటంటే దాదాపుగా 80 లక్షల పైన వ్యక్తిగత డిపాజిట్లు వేసిన వాళ్ళు దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు ఉంది. అయితే అందులో యాక్చువల్గా ఇన్కమ్ డిక్లేర్ చేసిన వాళ్ళు, ట్యాక్స్ రిటర్న్స్ చూపించిన వాళ్ళు చాలా తక్కువని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి దాంట్లో 4 లక్షల్లో 2 లక్షలు మిగిలిన ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా, లేకపోతే వాళ్ళు ఇప్పుడు వాలంటరీ స్కీమ్ ఏదైతే పెట్టారో వాలంటరీ స్కీమ్ 2 దాంట్లో చేయకపోయినా ఖచ్చితంగా ఖజానాకి చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. కాబట్టి గరీబ్ కళ్యాణ్ యోజనలో గనక వచ్చేటువంటి డిపాజిట్స్ మీద ఆధారపడి
ఫర్దర్ గా స్కీమ్స్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. చివరిలో సూచనప్రాయంగా చెప్పారు ఆయన, సంక్షేమ పథకాలు ఇంకా ముందు ముందు ఉంటాయనేది కూడా అన్నారు. సో కాబట్టి ఇది ఈ టోటల్ గా ఆయన దీంట్లో మొత్తం వీళ్ళు ఆశించిన పద్ధతిలో ఉందంటే చెప్పలేం. తీసుకొచ్చి మొత్తం అంతా అట్లా అయితే అలా లేదు. ఏమనిపించలేదు. పూర్ణ చంద్రశేఖర్ మీకే అనిపించింది? ఎందుకంటే 50 రోజులు సమయం అడిగారు ప్రధానమంత్రి, 50 నిర్ణయం చెప్పేటప్పుడు 50 రోజులు అయిన తర్వాత మళ్ళీ నేషనల్ అడ్రస్ చేశారు. సో అంటే చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జన్ధన్ ఖాతాల్లో డబ్బులు పడతాయని ఒక ఎక్స్పెక్టేషన్, లేకపోతే మరొక వెసులుబాట్లు ఉంటాయా, లేకపోతే పూర్తి స్థాయిలో విత్డ్రాల్స్ అవకాశం, ఇట్లాంటి ఏమైనా చెప్తారని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ వాస్తవేనా మొదట్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే? మీరు చాలా చక్కగా చెప్పారు. ఈ 50 రోజుల నుంచి మనం చేస్తున్నటువంటి నిరీక్షణ ఇవాళతో అయిపోతుందేమో అని దేశమంతా ఎదురు చూస్తుంది. అంటే ఇప్పుడు దాకా పడిన కష్టాలు అయిపోతాయో అనుకుంది. బట్ మీరు అన్నట్టు నాకేమనిపించిందంటే ఈ స్పీచ్ ఆయన ఒక ఆగస్టు 15 నాడు కానీ ఓ బడ్జెట్ రోజు కానీ ఇస్తే నేను డెఫినెట్గా లేచి నుంచొని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేవాడిని. బట్ ఇవాళ మన పరిస్థితి అలా లేదు. అలా ఎందుకు లేదంటే రోజువారీ ఏటీఎంల్లో నానా తిప్పలు పడి బ్యాంకుకి వెళ్ళి అందరితో కొట్లాడి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు, లాఠీ ఛార్జీలు చేసి అక్కడ మనుషులు చచ్చిపోయి పోలీసులు కొట్టి ఇట్లా చేసి 50 రోజుల తర్వాత నాబోటి సగటు మానవుడు ఏదో మిరకిల్స్ అయిపోతాయనుకున్నాం. ఇప్పుడు ఆయన మాటల్లో ఆయన చెప్పినట్టుగానే హిందీ బారాదు 1.25 కరోడ్ పాపులేషన్లో ఇప్పుడు ఈయన ఎంతమందికి చెప్పారు? ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ప్రెగ్నెంట్ లేడీస్, సీనియర్ సిటిజన్స్, రుణమాఫీలు, పేదలకు గృహాలకు సంబంధించి వచ్చినవి. సో ఇవన్నీ పేదల గృహాలు, కిసాన్ మన ఇంట్రెస్ట్ మాఫీలు, ఇట్లాంటివన్నీ తీసుకుంటే వీళ్ళ పర్సంటేజ్ అవుట్ ఆఫ్ 125 crores లో ఎంత? అంటే ఇవాళ ఆయన దేశాన్ని అడ్రస్ చేస్తూ ఆయన మాటల్లోనే 125 crores కి మాట్లాడుతాను ఆయన చెప్తూ, ఇప్పుడు ఆయన చేసినవి చూస్తే ఎంత పర్సంటేజ్ కి బెనిఫిట్స్ ఇవాళ అనౌన్స్ చేశారు ఈయన. తర్వాత ఇవాళ మనకు కావాల్సింది సో యాజ్ పర్ యూ నేషన్ ఈజ్ నాట్ హ్యాపీ అలా అనుకోవచ్చు. అంటే మన సోదరులు సోదరీమణులు వాళ్ళందరూ ఇప్పుడు ఈ అనౌన్స్ చేసిన వాటితో హ్యాపీగా ఉంటారు. అందరూ హ్యాపీ, దేశం హ్యాపీ లేదని ఎట్లా అనగలం మనం? అంటే ఈజ్ అడ్రసింగ్ సర్టెన్ సెక్టార్స్ ఓన్లీ, నాట్ ఆల్ సెక్టార్స్ ఆఫ్ ది కంట్రీ. నేను అదే అంటున్నాను కదా. ఇది ఆగస్టు 15 రోజు ఈ స్పీచ్ ఎర్రకోట నుంచి ఇస్తే, లేకపోతే మన బడ్జెట్ రోజు ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఇస్తే చాలా సంతోషించేవాళ్ళం. బట్ నిన్నటిదాకా మనం పడిన కష్టాలకి ఇవాళ ఆయన స్పీచ్ లో ఏం సొల్యూషన్స్ ఇచ్చారు? ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళి ఉంటారు, ఏదో మేనేజర్తో కొట్లాడుంటారు, డబ్బులు సరిపోవు. మనం ఏమనుకుంటున్నాం? ఇవాళ నిన్న చేసిన అనౌన్స్మెంట్ 2,000 రూపాయలని 4,000 రూపాయల ఏటీఎంకి చేయగానే ప్రజలు చప్పట్లు కొట్టారు. అమ్మా మన కష్టం అంటే అలాంటివేవో ఒక చాక్లెట్స్ లాంటివి మరిన్ని వెసులుబాట్లు ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం ఇవాళ. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ December 31st అండి. ఇవాళ యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే న్యూ ఇయర్ విషెస్ చెప్పి 11:55 PM దాకా వెయిట్ చేద్దాం అనుకొని, సరే దానికంటే ఇది ఇంపార్టెంట్ కదా 9 PM అని అనుకొని దీనికోసం వెయిట్ చేస్తే నాకు రేపు ఫస్ట్ జీతం మా ఎంప్లాయర్ వేస్తే నేను తీసుకోగలనా లేదా? మళ్ళా 24,000 వారానికే కదా. ఇప్పుడు నేనేదేంటంటే ఆయన పాలసీలు థీరీలు చెప్పే బదులు కొంత ప్రాక్టికల్గా వచ్చినట్టయితే సగటు మానవుడు ఈ 50 రోజులు కష్టాలు పడి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నవాడు ఎంత సంతోషించేవాడు. మరింత సంబరంగా న్యూ ఇయర్ జరుపుకునేవాళ్ళు. మరింత సంబరంగా న్యూ ఇయర్ పండగలు. ఇప్పుడు పండగలకి డబ్బులు కావాలి సార్. ఇప్పుడు ఆయన చెప్పిన వాటిలో నాకు కూడా ఏం పెద్దగా కొత్తగా ఏం కనపడలేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ అని మన తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలిసిన మాటే. ఆయన కొత్త మాట ఏముంది అంటే వేరే రాష్ట్రాల్లో సంగతి మనకు అంతగా తెలియదు. పూర్తి మాఫీ కాదు కదా, రైతు ఇంట్రెస్ట్ మాఫీ. అదే మన తెలుగు రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రులు రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ చేశారు. ఏదో దానికి ఉన్న ఇబ్బందులు వ్యవహారాలు అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. బట్ ఈయన ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఫార్మర్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ మాఫీ కూడా మళ్ళీ దానికి కొన్ని కంట్రోల్స్ పెట్టి చేస్తే అది ఎంత మటుకు మనకి సరిపోతుంది. తర్వాత ఏమో మీరు సీనియర్ సిటిజన్స్ కి ఇంట్రెస్ట్ ఇచ్చారు. సార్ చెప్పినట్టుగా ఆల్రెడీ 7.5% ఇంట్రెస్ట్ మామూలు మీకు నాకు వస్తుంటే సీనియర్ సిటిజన్స్ కి 0.5 ఎంతో ఎక్కువ ఇస్తున్నారు. అంటే ఏంటి ఈయన చెప్పకనే చెప్తున్నారా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయని? ఈయన చెప్పకనే చెప్తున్నారా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయని? అంటే ఇప్పుడు ఈయన ఏమి ఎక్కువ ఇచ్చారు? 8%.
ఇప్పుడు ఈ 7% మీ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఇస్తున్న వాళ్ళు డెఫినెట్ గా సీనియర్ సిటిజన్స్ కి 7.5 7.75 ఇస్తారు. ఈయన 8% అనౌన్స్ చేయడంతో అంటే ఆయనకి అకౌంట్స్ చెప్పే వాళ్ళు ఎవరు కరెక్ట్ గా లేరు అక్కడ పక్కన. మేబీ పేర్లు చెప్పకూడదేమో నాకు తెలియదు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఆర్బీఐ గవర్నర్ గారు, ఇంకోళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ 125 కోట్ల మంది ప్రజలని అడ్రస్ చేస్తూ 0.5% కి మనం ఒక ఎదురు చూస్తున్నాం ఇవాళ. లేదంటే నా జీతం పడంగానే రేపు నా ఇంటి అద్దె ఎట్లా కట్టాలి, నా పాలవాడికి ఎట్లా ఇవ్వాలి, మా అబ్బాయి స్కూల్ ఫీజు ఎట్లా ఇవ్వాలి. రేపటి నుంచి 1వ తారీఖు నుంచి అదే సమస్యలు ఫేస్ చేశారు, అవే సమస్యలు రేపటి నుంచి కూడా ఫేస్ చేసే పరిస్థితి. దీనికి నేనేమంటానంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. రామ్ గారు ఏకీపిస్తారు మీరు? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. నేను ఇవాళకి అది రోజు రోజుకి పరిస్థితి నేను బ్యాంకింగ్ దీంట్లో నుంచి కూడా చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నగదు విషయంలో మాత్రం సరళీకరణ జరుగుతుంది. మొదటి నుంచి ఊహిస్తుంది అది జనవరి ఎండింగ్ కి కొంతవరకు సరళీకరణ జరగవచ్చు అనేది ఊహిస్తున్నాను. దట్ డిసెంబర్ 30కి అందరం ఎక్స్పెక్ట్ చేసినట్లే. అందరూ ఒక్కరు చెప్పండి డిసెంబర్ 30 తర్వాత ఆటోమేటిక్ ఏటీఎంస్ అని పనిచేస్తాయని అనుకున్నామా ఎవరన్నా? ఆయన కూడా క్లియర్ గా చెప్పారు సరళీకరణకి సంబంధించి మొదలవుతాయి ఈ డిసెంబర్ 30 తర్వాత. నేను ఆ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. ఒకటి కష్టాలు అలవాటైపోయి మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు అని సరిపెట్టుకుంటే ఒక రకం. ఎందుకంటే మొదటి నవంబర్ 8న ప్రధానమంత్రి స్పీచ్ ఇచ్చిన రోజున 2-3 రోజులు ఇబ్బందులు ఉంటాయనుకుంటే వారానికి ప్రిపేర్ అయ్యారు. కానీ వాళ్ళు 50 రోజులు అయిపోయినా దాదాపు 90% ఏటీఎంలు తెరుచుకునే పరిస్థితి. వీటిని క్లోజ్ గా ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఇప్పటి నుంచి 500 నోట్లు ఈ వారంలో కొంచెం బెటర్ గా వచ్చే అవకాశం కనపడుతుంది. జనవరి ఎండింగ్ కి 500 నోట్లు కొంచెం బెటర్ గా వస్తాయి కాబట్టి హైదరాబాద్ లో ఒక్క నిమిషం నేను మొత్తం చెప్పండి. కాబట్టి ఇది మారుతుందండి. అంతకన్నా ప్రధానంగా అచీవ్మెంట్ ఏంటంటే ఒక్క రోజులో దీంట్లో ఇప్పుడు మొదలైందండి. నేను ఈ విషయంలో ఆయనతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే 15.5 లక్షల కోట్లలో దాదాపు ఇంకా ఫిగర్స్ రాలేదు, దాదాపు 14 లక్షల కోట్లు ఆల్రెడీ సిస్టంలోకి వచ్చాయి. కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. అందుట్లో 4 లక్షల కోట్లు నేను చెప్పినట్టుగా 80 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఏంటి, అన్అకౌంటెడ్ మనీ వీళ్ళందరూ ఇన్నాళ్ళ నుంచి 4 లక్షల కోట్లు కూడా సిస్టంలోకి తీసుకురాగలిగారు. అయితే ఈ సిస్టంలోకి ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ఎట్లా జరుగుతుందంటే ఫాలో అప్ యాక్షన్ ఇంపార్టెంట్. ఫాలో అప్ యాక్షన్ నాకున్న డౌట్స్ నాకున్నాయి. ఎందుకంటే ఈ ఐటీ అఫీషియల్స్ ఈ మళ్ళీ ఆర్బిట్రీనెస్ ఉంటుంది, చాలా ఆర్బిట్రీనెస్ ఉంటుంది. ఎప్పుడైతే యంత్రాంగం దాడులు మొదలు పెడతాయో అందుట్లో స్వచ్ఛంగా ఉంటుందని నేను అనుకోవడం. నిన్నే ఒక ఐటీ ఆఫీసర్ని పట్టుకున్నారు రాజస్థాన్. దాడుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక నిమిషం శిక్షలకు సంబంధించి అంటే సామాన్య ప్రజలు అందరూ కూడా ఏంటి మన దగ్గర మనకు 2000 నోట్లు దొరకడం కష్టం అవుతుంటే అక్కడ కొత్త నోట్లు కట్టలు దొరుకుతున్నాయి. అది నేను చెప్తున్నా. వాళ్ళని ఎట్లా అడ్రస్ చేస్తారు? అది రెండో ఒక యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు? ఇన్నాళ్ళ నుంచి ఎవరు బయటకు తీయింది ఇప్పుడు ఏంటి, కనీసం ఈ 4 లక్షల కోట్లకు సంబంధించిన వాళ్ళందరినీ డిగ్ చేసే అవకాశం ఇవాళ దేశానికి దొరికిందనే విధంగా మనం ఎందుకు ఆలోచించలేము? మనం ఇది ఒక యాంగిల్ అండి. ఈ ఇన్కన్వీనియన్స్ అనేది ఇంకొక 1-2 నెలలకు ఖచ్చితంగా పోతుంది. కానీ ఈ సిస్టంలో జరిగినటువంటి బెనిఫిట్ నేను అనుకోవటం ఏంటంటే, నాకు ఇప్పుడు ఈ అనాలిసిస్ నిన్న ఒక పేపర్లో వచ్చిన అనాలిసిస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన దాన్ని బట్టి 4 లక్షల కోట్లు 80 లక్షల పైన డిసెంబర్ 17కి ఇది ఇంకా 30కి కూడా కాదు. సో 4 లక్షల కోట్లు ఇవాళ 80 లక్షల పైన ఇండివిజువల్ అకౌంట్స్ లో ఒక్కొక్కటి 80 లక్షల పైన వేశారు అంటే ఖచ్చితంగా ఇందులో మెజారిటీ అమౌంట్ అన్అకౌంటెడ్ మనీ. అది సిస్టమ్కి జరిగినటువంటి మేలు. రెండోది ఇదొక్కటే కాదు కదా, ఇప్పుడు దాంట్లోనే గరీబ్ కళ్యాణ్ యోజనకి ఎంత వెళ్తుందో అమౌంట్ దానికి తగ్గట్టుగా వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. అయితే నా ఉద్దేశం ఏంటంటే అది కాదండి. ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇందులో పొలిటికల్ గా చూసుకుంటే ఆయన వేరేగా ఆలోచిస్తున్నాడు. ఏంటంటే నాకున్నటువంటి అంచనా ప్రకారంగా ఇప్పుడు వ్యాపార వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఆయన బేస్ బీజేపీకి ప్రధానంగా. నేను అనుకోవటం ఏంటంటే ఈ డిమానిటైజేషన్ దాంట్లో బ్లాక్ మనీ వ్యతిరేకంగా జరిగే క్యాంపెయిన్ లో ఆయన బేస్ మెల్లిమెల్లిగా షిఫ్ట్ చేసుకుంటున్నాడు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఇది బ్యాంకుల జాతీయకరణ రాజమనాలు రద్దు తర్వాత ఎట్లయితే పేద ప్రజల్ని ఎట్లయితే వాళ్ళ తన కాన్స్టిట్యున్సీగా తయారు చేసుకుందో నాకు రాజకీయంగా తను చేసుకుంటున్నాడు ఆ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత పాయింట్ డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ప్రధాని జాతిని ఉద్దేశించిన తర్వాత అంశాల మీద మనం మాట్లాడుకుంటున్నాం. పూర్ణ గారు ఇందాక మీరు చెప్పబోయారు అంటే ఆ బేస్ షిఫ్ట్ అవుతోంది పొలిటికల్ గా అని వారు అభిప్రాయపడ్డారు. ఆలోచన సార్ నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? ఈ బీజేపీ పార్టీ ఎవరండి? రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుందండి? ఈ ప్రైమ్ మినిస్టర్లు, ఈ పార్టీ పొలిటికల్ పార్టీలు, ఈ సెక్షన్, ఈ సెట్ అంతా
టోటల్ దేశానికే 125 కోట్ల మంది ప్రజలకే, ఈ ప్రజల్లో కొంత భాగానికే. ఎందుకని మీకు అనుమానం వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, మెజారిటీ ఉండొచ్చు, అది వేరే విషయం. ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మిగతా కార్పొరేట్ సెక్టార్స్ ఏమైనాయి, ఎంప్లాయీస్ ఏమైనాయి, ఆర్గనైజ్డ్ సెక్టార్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఏమైనాయి, పిఎఫ్లు ఏమైనాయి, వైద్య సదుపాయాలు ఏమైనాయి. మనకు వైద్య సదుపాయాలు ఈ దేశంలో అక్కర్లేదా? సార్ దాని గురించి ఏం చెప్పలేదే. మనకి విద్య గురించి ఏం చెప్పలేదే. రైతులు అంటే ఒక్క నిమిషం సార్, నేను చెప్తాను. ఇప్పుడు విద్య గురించి టచ్ చేయలేదు, ఆరోగ్యం గురించి టచ్ చేయలేదు, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ గురించి టచ్ చేయలేదు. అంటే అవన్నీ ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్ లో చెప్తారు. ఇవి కూడా అక్కడే వస్తాయి కదా సార్. ఇప్పుడు కొత్తగా 50 రోజులు ఎంతో ఎంతో ఆత్రుతతో, ఎంతో ఉత్సాహంతో, ఎంతో యాంగ్జైటీతో వెయిట్ చేసిన మనం ఏదో అయిపోతుంది అనుకున్నాం. అంటే రేపటి నుంచి నేను చక్కగా ఏటీఎంకి వెళ్ళి 10,000 డ్రా చేయొచ్చు అనుకున్నాను. లేకపోతే మా ఇంట్లో 2 బస్తాలు బియ్యం తెచ్చి పెడదాం అనుకున్నాను. నేను తేగలనా? మీరు చెప్పండి ఋషి గారు. రేపు మా ఇంట్లో 2 బస్తాలు బియ్యం తీసుకొచ్చి నేను పెట్టగలనా ఈ నెల రేషన్కి? పెట్టలేదు కదా. దాని గురించి ఆయన ఏం చెప్పలేదు కదా. ఏమిటి థియరిటికల్ ఎక్స్పెక్టెడ్ అండి? ఏం చెప్పుంటే బాగుండేది? ఏం చెప్పుంటే బాగుండదంటే ఇప్పుడు ఆయన ఎవరు వ్యతిరేకించలా. అవును, ఇంకేదో ఛానల్లో మాట్లాడుతూ ఉంటే ఆయన వ్యతిరేకిస్తే దేశద్రోహం అన్నారు. అంటే మా బాధలు ఈ దేశంలో చెప్పుకోవడానికి కూడా మా హక్కు లేదా? అంటే అసలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఎట్లా ప్రోత్సహిస్తున్నారో అట్లా అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ అది కాదు పాయింట్. ఇక్కడ మేము ఇండియాలో అప్పర్ క్లాసు, మిడిల్ క్లాసు ఎంత ఉందండి, లోయర్ క్లాస్ ఎంత ఉంది? మా బాధలు మేము చెప్పుకోవడానికి కూడా మా దేశంలో మాకు స్వతంత్రం లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిందంతా మేము సరే అనాలి అంటే రేపొద్దున నా జీతం బ్యాంకులో పడితే నేను ఎట్లా డ్రా చేయాలో నాకు చెప్పకుండా, ఒక చెక్కు లేదు, ఒక క్రెడిట్ కార్డు లేదు, ఒక డెబిట్ కార్డు లేదు, ఒక బ్యాంకు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో కూర్చొని సార్ అంటున్నారు డబ్బులు బాగా దొరుకుతున్నాయి బ్యాంకులు అంతా. పల్లెటూరులోకి వెళ్దాం రండి, మీ ఎన్టీవీ వాళ్ళు రండి, మన కెమెరామెన్ తీసుకుని వెళ్దాం, వెళ్ళి ఖర్చు మేము పెట్టుకుంటాం సార్, ఎన్టీవీకి ఖర్చు వద్దు, ఖర్చు నేను పెట్టుకుంటాను, నా కారులో తీసుకెళ్తాను మిమ్మల్ని, మన ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ తిరిగొద్దాం. ఎవరు నిజమో చెప్పండి. అప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మనం కుర్చీల్లో కూర్చొని డిస్కషన్లు చేసేసి అది బాగుంది, ఇది బాగుంది, అది బాగాలేదు, ఇది బాగాలేదు వద్దు. ఐ వాంట్ టు త్రో ఏ ఛాలెంజ్ టు. సో ఇప్పుడు వాట్ అబౌట్ పీపుల్ అండి? ఇప్పుడు 50 రోజులు సహకరించమన్నారు, సహకరించాం. సహకరించాలి. దట్ ఈస్ వాట్. ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ భారతీయుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? రేపు నా జీతం నేను తీసుకోగలనా? తీసుకోగలనా? నా ఇంటి అద్దె నేను ఇవ్వగలనా? ఋషి గారు, నా రేషన్ నేను చేయగలనా? పొన్చంద్రరావు గారు కరెక్ట్ గానే చెప్పారు. ఏంటంటే ఒకటి ఇప్పుడు కావాల్సింది అది 50 రోజుల తర్వాత ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది కొంతమంది ఏదో అన్ని ఏదో వచ్చేస్తాయి జనధన్ అకౌంట్లు పడిపోతాయి, జరగాల్సింది ఇప్పుడు గనక మోడీ గారు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జనాలు ఇప్పుడు దాకా ఆయన మీద ఆశతోటి ఉన్నారు. ఇప్పుడు చేయాల్సింది 3-4 ఉన్నాయి అర్జెంటుగా. ఎక్కువ ఆయన స్పీచ్లో ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒకటి ఏటీఎంస్ ఇక నుంచి నిర్భయంతరంగా పని చేపిస్తాము. కనీసం 50% అన్నా అని చెప్పుంటే 24,000 కూడా పెంచొద్దు, 24,000 వరకన్నా సరే నేను ఏటీఎం లో ఎలో చేపిస్తాను అని అన్నా చెప్పాలా. ఏది 24/7 ఏటీఎంలు పని చేపిస్తామని. అన్నిటికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆయనే చెప్పాడు బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ఇది ఆరంభం మాత్రమేనండి. అందరూ ఊహించింది ఏంటి, బినామీ చట్టం మీద యాక్చువల్ గా ఇవాళ దీంట్లో మొదలు పెడతాడు, మళ్ళీ రెండో పర్యాయం మొదలైంది. బినామీ చట్టాన్ని పటిష్టం చేయడానికి కొన్ని చర్యలు అనౌన్స్ చేస్తాడని అనుకున్నారు. ఆ చర్యలు ఏమీ అనౌన్స్ చేయలేదు. మూడోది అవినీతి అనేది ఇవాళ మనం కొత్త నోట్లు ఎలా అయితే దొరికినాయో ఈ పెద్ద పెద్ద బడా వీళ్ళ దగ్గర దానికి అందరూ సహకరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎక్కడైతే ఇది ఉన్నారో దానికి వ్యతిరేకంగా అన్నా హజారే జరిపినటువంటి మూవ్మెంట్ ఏదైతే ఉందో దాని లోక్పాల్ బిల్ ఇంకా పెండింగ్ ఉంది. దాని మీద ఏదైనా అనౌన్స్ చేస్తాడేమో, రాజకీయ పక్షాలకు మీరు కూడా కోఆపరేట్ చేయండి అంటాడేమో అని అనుకున్నాం. అది చెప్పలేదు. ఒక్క ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద అందరూ కలిసి రండి అని బ్రాడ్ గా ఏదో విజ్ఞప్తి చేశారు తప్పితే నేను అనుకోవటం ఏంటంటే బినామీ చట్టం మీద మాత్రం ఆయన ఖచ్చితంగా ఒకటి అనౌన్స్ చేసి ఉండకపోతే చేస్తాడని అందరూ ఊహించారు. ఏది ఆ చర్యలు వస్తాయని చెప్పి, ఎందుకనే దాని గురించి మాట్లాడలేదు. రెండోది మీరు ఋషి గారు ఇంకొక మాట మీరు దయచేసి మొత్తం బడ్జెట్ అంతా ఇవాళ ఏదో ఆయన అనౌన్స్ చేస్తాడని అనుకోని ఉంటే అది నేను అనుకోవటం. మీరంటే మీరు కాదు, ప్రజలు కూడా అట్లా అనుకుంటున్నారని నేను అనుకోను. ప్రజలు కూడా ఇవాళ బడ్జెట్ అనౌన్స్ చేస్తాడని మనం కూర్చోలే. ఇక్కడ ఈ డిస్కషన్ కూడా మనం బడ్జెట్ అనౌన్స్ చేస్తాడని కూర్చోలేదు సార్. మనం ఏమనుకున్నా అంటే 50 రోజుల మన నిరీక్షణ ఇవాళతో పూర్తయ్యి నార్మల్సీ ఆఫ్ ది లైఫ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. వచ్చిందంటారా ఇప్పుడు ఈ డిస్కషన్ తో? ఇంకోటి పూర్ణచంద్ర గారు, మీకేమనిపిస్తోంది? ప్రధాని మొదట్లో ఈ నిర్ణయం చెప్పినప్పుడు చెప్పిన కారణాలు, ఒకటి నల్లధనాన్ని అంతం చేయడం, రెండోది
నకిలీ నోట్లను, ఫేక్ కరెన్సీని అంతం చేయడం, మూడోది అవినీతిని అంతం చేయడం, నాలుగోది ఉగ్రవాదాన్ని. ఈ ఆస్పెక్ట్స్ కి సంబంధించి వారు ఏమన్నా చెప్పారా? మీరు అడిగారు సార్, బాగా చెప్పారు. ఇది ఏమన్నా సినిమానా, రాజకీయ పార్టీ మీటింగా? కాదు కదా. అవినీతి అంతం చేయాలి, నల్లధనం రూపుమాపాలి, లేకపోతే ఇంకేంటి మన అవినీతి, నల్లధనం, బ్లాక్ మార్కెటింగ్. మనకి వాళ్ళు ఏం కావాలి? కౌంటర్ఫీట్ కరెన్సీ, అదే ఫేక్ కరెన్సీ. అవినీతి అంతమొందించాలని చెప్పి పొలిటికల్ స్పీచ్ చెప్పే మన పొలిటీషియన్ అవినీతిని ఎలా అంతమొందించాలో చెప్పాడా? బ్లాక్ మార్కెటింగ్ జరిగి కందిపప్పు ఇవాళ 150 రూపాయలకు అమ్ముతున్నారు అంటే కందిపప్పు రేటు 150 రూపాయల నుంచి 60 రూపాయలకి ఎట్ట వస్తుందని చెప్పాడా? చెప్పట్లే. అంటే నేనేంటంటే ఒక పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నాడు తప్ప హౌ టు కంట్రోల్ దట్ కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ మెథడ్స్ టు కంట్రోల్ దీస్ ప్రైస్ డౌన్ ఆర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఆర్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్, ఇవి అన్నా ఎక్కడ మీకు స్పీచ్ లో కనిపించినాయి ఋషి గారు? ఆయన స్పీచ్ లో ఇవి లేవు. ఒక కామన్ మ్యాన్ ఇవాళ ఈ దేశంలో బతకాలంటే ఆధార్ కార్డు అని చెప్పాడు, వేలు పెట్టమంటాడు, బయోమెట్రిక్ వ్యవహారం, కొత్త యాప్ కూడా ప్రారంభించాడంటాడు. ఈ ఆధార్ కార్డు ఇప్పుడు దాంట్లో ఎట్లా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు మన దగ్గర ఇది ఉందండి, ఈ ఆధార్ కార్డు ఉందండి, ఈ ఆధార్ కార్డు ఉంది. ఈ ఆధార్ కార్డుతో నేను బ్యాంక్ వెళ్ళి ఏం చేయాలి? నేనేమంటున్నా అంటే నాకు ప్రాక్టికల్ గా నేను ఏం చేయాలో చెప్పు, నన్ను ఎడ్యుకేట్ చెయ్యి. నువ్వు గవర్నమెంట్ తరఫు నుంచి, ఆర్బీఐ తరఫు నుంచి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ డిజిటల్ సిస్టమ్ ని ప్రజలు ఎలా ఫాలో అవ్వాలి? ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ యాంగ్జైటెడ్ హౌ టు యూజ్ మై ఆధార్ కార్డ్ ఇన్ ఎ బ్యాంక్. అండ్ హౌ టు సార్ ఇది క్యాంపెయిన్ ఏం చేశారు? పొలిటికల్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. మీరు చూసారు శిక్షణ శిబిరాలు జరుగుతున్నట్టున్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ ఊళ్ళల్లో ఉన్నాయి? మీరు అర్బన్ లో మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెట్టుకొని, లేకపోతే మీరు బ్యాంకింగ్ ఫెసిలిటీస్ పెట్టుకొని, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పెట్టుకొని, అసలు మనం అర్బన్ లో కూర్చొని ఇక్కడ మాట్లాడే బదులు నేను చెప్తున్నాను కదా, ఐ విల్ సోర్స్ ది ఫైనాన్స్ ఫర్ ది ఛానల్, కమాన్ లెట్ us go. ఇప్పుడు నేనేమంటా ఐఎమ్ షూర్ ఆఫ్ మై పాయింట్. మీ వ్యూ నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రధాని 2 అంశాలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఒకటి, నోట్ల రద్దుతోటి క్యాష్లెస్ తీసుకురావడం అనేది విధానం మేము అలా ఆలోచించలేదు. నోట్ల రద్దు నిర్ణయం అనేది కీలకంగా ఇందాక నేను చెప్పిన అంశాల కోసం తీసుకున్నవి. సో నగదు రహితం అనేది దేశాన్ని మరింత ముందుకి ఆర్థిక రంగంలోకి తీసుకెళ్ళడం, మొత్తం అకౌంట్ లోకి మనీ తీసుకురావడం అనేది 2 ఆలోచనలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీకు ముందు అదే చెప్పాము, ఆయన స్కీమ్స్ గానీ, ఆయన పద్ధతులను గానీ, ఆయన గవర్నమెంట్ గానీ ఎవరూ వ్యతిరేకించట్లా. మేము సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో చాలా డబ్బులు మిగులుతాయి కదా. మంచి కోరుకోని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ మంచి మనం తీసుకుంటూ, నేనేం అడుగుతున్నాను, ఈ ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో, ఈ ఎగ్జిక్యూషన్ పార్ట్ లో ఇప్పుడు 1061 కేసుల్ని వాళ్ళు సిబిఐ వాళ్ళు చేశారండి. దాంట్లో 4530 కోట్లు పట్టుకున్నారు, 5500 కోట్ల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారం పట్టుకుని దాన్ని ఎందుకు వచ్చింది, అది ఎవరు చేశారు, ఏంటన్నా చర్యలు తీసుకున్నామని చెప్పి ప్రజలుగా అని చెప్పారా? మళ్ళీ గవర్నమెంట్ లో సీక్రెట్ అది. ఎందుకంటే సీక్రెసీ అలా అయితే ఆ నల్లధనం దగ్గర సీల్డ్ కవర్ పేర్లు కూడా ఇంకా బయటకు రాలేదు. తర్వాత మీకు ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు తమిళనాడులో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగినాయి ఋషి గారు. మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి పట్టుకున్నారని చెప్తే అదే ఫైనల్ ఫిగరా? దాని క్రాస్ వెరిఫికేషన్ ఏమైనా ఉందా? జవాబుదారీతనం ఉండాలి. జవాబుదారీతనం ఉందా ఈ దేశంలో? ఉందా? ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఆయన ఇలాంటివి ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఒక అంశం అండి. ఇంకొకటి, మన నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ వరకు దాదాపు 60-70 రోజుకొక నిర్ణయాలు, లేకపోతే వెసులుబాటుకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకో కూడా ప్రధాని చెప్పారు. సో ఇవాళ కూడా మళ్ళీ రేపటి నుంచి కొత్త నిర్ణయాలు, లేకపోతే కొత్తగా వెసులుబాట్లు కల్పించి, ఇప్పుడు పూర్ణ గారు అడిగినట్టుగా అట్లాంటి నిర్ణయాలు అనొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగానండి. ఇదేంటంటే ఇది ఒక పేదల కష్టాలు తగ్గుతాయి, అక్రమార్కుల కష్టాలు పెరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ రెండండి, సాధారణ పరిస్థితులు రావడానికి మాత్రం ఖచ్చితంగా టైం పట్టిద్ది. దానికి గ్రాడ్యువల్ గా అదవరకంతట తీవ్రమైన ఒక్క నిమిషం నార్మల్సీకి రావడానికి ఒక అంచనా ఉందా, ఎన్ని మంత్స్ పడుతుంది అనేది? నేనైతే నా అంచనా ఏంటంటే జనవరి 30కి కొంత మేరకు వెసులుబాటు వచ్చేస్తుంది, కొంత మేరకు వెసులుబాటు వస్తుంది. అయితే ఇక్కడ 2 ప్రధానమైనటువంటి విషయాలు. ఒకటి, లెస్ క్యాష్ ఎకానమీ గురించి మాట్లాడారు. క్యాష్ లెస్ అనేది ఇంపాసిబుల్ అనుకోండి, లెస్ క్యాష్ ఎకానమీ గురించి
గురించి మాట్లాడారు, రెండోది అవినీతిని గురించి మాట్లాడుతున్నాం, బ్లాక్ మార్కెట్ బ్లాక్ మనీ గురించి మాట్లాడుతున్నాం. ఇవి ఏదో ఒక చర్యతోటి అయిపోతాయో, లేకపోతే వెంటనే ఒక 4 చోట్ల రైడ్స్ జరగగానే అవినీతి అంతా బయటకు వచ్చేస్తుందన్న భ్రమలో మాత్రం మనం ఉండటానికి లేదు. ఒకటి ఇది ఇక్కడ కాదండి, చైనాలో మొత్తం అదొక టోటాలిటేరియన్ స్టేట్, ప్రజాస్వామ్య దేశం కాదు. అక్కడ ఒక పెద్ద ఉద్యమంలాగా తీసుకుని ఉరి తీశారు చాలా మంది అఫీషియల్స్ ని, అయినా ఆగిందా? ఇవాళ కూడా నిన్న పట్టుకున్నారు ఒక మినిస్టర్ని, ఎక్స్ మినిస్టర్ నిన్న పట్టుకున్నారు. అక్కడ అవినీతి అనేది ఎందుకంటే అది ధనం ఎట్లా కూడా సంపాదించాలనే కాంక్ష మానవుడిలో ఉన్నంత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే ఒక పారదర్శకత. ఇందాక ఆయన చెప్పినట్లు ఇది వాస్తవం, ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నిన్న నయం కేసులో కనుక ఇవాళ ఏం చెప్తున్నారు, పోలీసులు అసలు పోలీసులకు లింక్ లేవని చెప్తున్నారు, నాయకులకి ఏం లింక్ లేదని చెప్తున్నారు. అందుకని ఏంటంటే సిస్టంలో పారదర్శకత ఉండాలా, జవాబుదారితనం ఉండాలా, అదే టైంలో ఏంటంటే రాజకీయ నిబద్ధత ఉండాలా. ఈ 3 ఉండి అవినీతి మీద నిరంతర పోరాటం చేయాలి. ఒక్కరోజులు అయ్యేది కాదు ఇది. అట్లానే బ్లాక్ మనీ నిరోధించడానికి ఈ డిమానిటైజేషన్ అనేది ఒక సింగిల్ స్టెప్. సో అవినీతికి నోట్ల రద్దుకి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ ఉంది, నేను లేదని అనట్లేదు. సిస్టంలోకి వచ్చింది కదా 4 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు, 80 లక్షల పైబడిన డబ్బులు, 1 లక్ష పై మంది వ్యక్తులు 4 లక్షల కోట్ల రూపాయలు సిస్టంలోకి తీసుకొచ్చారు కదా ఇప్పుడు. ఇది కాదండి, ఇది ఏంటంటే కొంత శాతం. దీనివల్ల అవినీతి తగ్గుతుందని అనేది భ్రమ. ఏంటంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే బినామీ చట్టాన్ని స్ట్రెంథెన్ చేయాలి. దాంట్లో ఎక్కువ ఉంది, రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఉంది. గోల్డ్ అనుత్పాదక రంగంలో మన భారతదేశంలో ఉన్న ట్రెడిషన్స్ వల్ల కానీ ఏమైనా కావచ్చు, ఎక్కువ మనీ కూడా అక్కడ ఉంది. తర్వాత మీకు ఫారిన్ కరెన్సీ దీంట్లో ఎక్స్చేంజెస్ లో ఉంది. తర్వాత అదివరకు ఉండేది ఆ పార్టిసిపేటరీ నోట్స్ ఇప్పుడు లేవనుకోండి పెద్దగా. నేను ఎందుకు చెప్తున్నానంటే అవినీతి అనేది ఒకటే కాదండి, బ్లాక్ మనీ దీని మీద కాదు. ఈ పొలిటికల్ కరప్షన్ పోవాలంటే ఏదో మోడీ గారు ఇంకొక మోడీ గారిలో మోడీ గారు దాంట్లో ఇంకో పాయింట్ ఎన్నికల్లో చెప్తే అది మంచిదే. కానీ మోడీతో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అది ప్రమాదం దేశానికి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, బ్యాంకులు వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఆర్బీఐ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ రైడ్స్ ఇవి చేసి పట్టుకున్నది గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏం చేయబోతున్నారో, ఏం జరుగుతుందో వాళ్ళ తరఫు నుంచి చెప్పట్లేదు మన ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రజలు ఎట్లా కష్టపడాలి, ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, ఎట్లా సహనం అవ్వాలని ప్రజలకి పాఠం చెప్పే బదులు చట్టం తన పందాన్ని చేస్తున్నారు. అది మన ప్రజలకు చెప్పండి ఏంటో. అంటే అన్ని ఒకరోజు చెప్పలేరు, చెప్పచ్చుగా. నేను అన్ని చెప్పమంటలా. ఇప్పుడు ఆర్బీఐ నుంచి ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఎక్స్ కాంట్రాక్టర్ దగ్గరికి డబ్బులు వెళ్ళినాయి, దానికి యాక్షన్ ఏం తీసుకున్నారు? అంటే నేను అడిగే హక్కు నాకు లేదా ఈ దేశంలో? ఉంటుంది, ఉంది కదా, నేను అడగచ్చు కదా. అడుగుతున్నాను. ఇప్పుడు ఆర్బీఐ స్ట్రైట్ బ్యాంక్ నుంచి కాకుండా, ఇప్పుడు నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇట్లానే చెప్పాను, ఒక కద్దా చొక్కాని మీరు ఎక్కడన్నా ఏటీఎం క్యూలోనో బ్యాంక్ క్యూలోనో చూసారా? ఒక కాకి చొక్కాని చూసారా? ఎంతసేపటికో మీరో నేనో సారో వెళ్ళి ఆ బ్యాంక్ క్యూలో నిలబడటం, అతనో వెళ్ళి కెమెరామెన్ వెళ్ళి బ్యాంక్ క్యూలో నిలబడటం జరుగుతుంది. కానీ వేరే సెక్టార్స్ ఎవరన్నా అలాంటి క్యూలో నిలబడే అవస్థలు పడ్డారా? ఇప్పుడు ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ప్రాక్టికల్ ఆలోచిద్దాం. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ చర్చ కొనసాగిద్దాం. బ్యాక్ టు స్పెషల్ లైవ్ షో. మనతో పాటు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు జాయిన్ అయ్యారు. అలాగే ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బిఎస్ రాంబాబు గారు జాయిన్ అయ్యారు. పాపారావు గారు, ఒక సెన్సేషనలిజం ఏమన్నా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారా ఈ స్పీచ్ లో, లేకపోతే ఎట్లా అనిపించింది ఓవరాల్ ఇంప్రెషన్ చూస్తే? ద ఎంటైర్ కంట్రీ పానిక్ లో, భయంలో ఉంది తీసుకున్న ఆకస్మిక సర్జికల్ స్ట్రైక్ నిర్ణయం వల్ల. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఏం పిడుగుపడబోతుందని మాత్రం దేశం అంతా ఎదురు చూసింది, భయపడింది. పిడుగుపడపోగా ఏంటంటే ఇప్పుడు ఆ జనానికి అర్థమవుతుంది ఏంటంటే మోడీ గారే ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారేమో డౌట్ వచ్చే విధంగా ఉపన్యాసం మొత్తం మోటివేషనల్ స్పీచ్ లాగా చేయాలని చూశారు. దానిలో ఏమి కంటెంట్ను ఏమీ లేవు. వాస్తవానికి చూస్తే అది ఏమీ లేదు. మొత్తం ఇప్పుడు ఒకసారి రేపు పొద్దున్న రాయాలంటే, రేపు పొద్దున్న న్యూస్ పేపర్లో రాసుకోవాలంటే దాన్ని ఇంత మిగులుద్ది, ఇదే మిగిలేది. ఏమీ లేదు దానిలో. అరగంట పైన ఇచ్చిన ఉపన్యాసాలు కంటెంట్ లేదు, మోటివేషనల్ స్పీచ్ అంతే. ఆ మోటివేషన్ కూడా అటర్ ఫ్లాప్. గుర్రానికి ముందు గడ్డి పరిగెట్టించే విధంగా కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఆల్రెడీ మోడీ గారికి సంక్షేమ పథకాల పట్ల ఉన్న అభిప్రాయం, జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే 0.3% ఆఫ్ జీడీపీతో 5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందో, తక్కువ డబ్బుతో అంతమంది బతుకుతున్నారు దాని మీద, వాళ్లకు ఉద్దేశించిన పథకం గురించి మాన్యుమెంటల్ బ్లండర్ పథకమే తప్ప అన్నారు. సరే ఏదో పెంచారంటున్నారు, అది వేరే విషయం. కానీ ఉద్దేశాలు ఐసిడిఎస్ చైల్డ్ కేర్ అండ్ చైల్డ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఇది ఉంది, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం. ఆ పథకానికి కోతలు పెట్టారు వీళ్ళు.
ఇన్ని పథకాల మీద కోతలు పెట్టి కొత్తగా ఏదో చేస్తాను రాబోతున్నాయని చెప్పేది హాస్యాస్పదం. పైగా బ్యాంకులకు వచ్చిన డబ్బులు ఇంకా లెక్క చెప్పలే ఎవరు, అవును. ఇంకా మొత్తం చేరిని అవి లెక్కలు తెలిస్తే ఏమవుద్దంటే మ్యాచ్ అయిపోతాయి, లేకపోతే ఫేక్ మనీ కాస్త ఎక్కువ ఉందని మాత్రం కొత్త విషయం అదొకటి తెలుస్తుంది. అంతకంటే ఏం జరగదు. ఇప్పుడు ఏంటంటే ఆ విషయం ఆ నెంబర్ చెప్పినప్పుడు వైడర్ స్కోప్ ఆఫ్ డిస్కషన్, ఎందుకంటే మీరు ప్రతిపాదించిన ఏం జరుగుతాయి అని ప్రతిపాదించారు, ఏం జరిగింది అని రివ్యూ చేసుకోవడానికి స్కోప్ అప్పుడు ఉంటుంది. రివ్యూ చేయడానికి స్కోప్ లేకుండా ఆ నెంబర్ లేని ఉపన్యాసం ఉండి కూడా అసలు ఉపయోగం లేదు. రైట్. రాము గారు, ఇక బ్యాంకింగ్ విషయానికి వస్తే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బ్యాంకర్ ఉద్యోగులు 50 రోజులు పడిన కష్టాలు చాలా ప్రత్యక్షంగా మీకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. మీరు చాలా మధ్యలో అసహనాలు వ్యక్తం చేయడం, కొన్ని కామెంట్స్ కూడా చేశారు. సో రేపటి నుంచి సామాన్యుల కష్టాలు తీరిపోతాయి, బ్యాంకులు ఎంత అంటే అంత తీసుకోవచ్చు, ఇట్లాంటి నిర్ణయాలు కూడా ఏం లేవు కదా? ఏమి లేవు. సో ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు నగదు సరఫరా పెరగందే నిర్ణయాలు ఎక్కడి నుంచి ఉంటాయి? నగదు సరఫరా పెంచాలి ఫస్ట్. అయితే మొన్న జైట్లీ గారు మాట్లాడినటువంటి మాటల్లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ నగదు ఉందన్నారు. నగదు వారి దగ్గర ఉంచుకుంటే దానివల్ల కష్టాలు తీరవు, అది బ్యాంకులకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. బ్యాంకులకి డిస్ట్రిబ్యూట్ చేయకుండా, నగదు సరఫరా పెంచకుండా, డిమానిటైజ్ అయినటువంటి అమౌంట్ లో ఎంత భాగం ప్రింట్ చేస్తారో చెప్పకుండా, ఎంత భాగం డిజిటలైజేషన్ మళ్ళీ ఇస్తారో చెప్పకుండా ప్రజలందరినీ ఒక రకమైన సస్పెన్స్ లో పెట్టారు ఇప్పుడు. సో అంచేత రేపు అనదర్ 60 days లో ప్రజలకున్న కష్టాలు తీరాలని అంటే ముందు నగదు సరఫరా పెరగాలి. ఇంకోటి బ్యాంకులకు సంబంధించి ఒక 4-5 వైటల్ స్టేట్మెంట్స్ ఒకటి ఇచ్చారు. ఇవన్నీ దైనందిన కార్యక్రమాల్లో బ్యాంక్స్ బోర్డ్స్ తీసుకునే నిర్ణయాలు, దానికి ప్రధానమంత్రి స్థాయిలో డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏది అంటే గృహ రుణాలు కానీ, గృహ రుణాల మీద అటానమస్ బాడీస్ ఇవన్నీ కూడా రుణాల మీద వడ్డీలు తగ్గించడం అని కానీ, లేకపోతే డిపాజిట్ల మీద వడ్డీలు పెంచడం అని కానీ, లేదా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ఇచ్చే, ఇవన్నీ జనరల్ గా నార్మల్ గా ప్రాసెస్ లో తీసుకునేటువంటి నిర్ణయాలు. వడ్డీ రేట్లు ఇవాళ ప్రభుత్వాలు నిర్ణయించవు, రిజర్వ్ బ్యాంకులు నిర్ణయించవు, బ్యాంకులుగా ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇది అసలు సంబంధం లేదు. ఇప్పుడు చెప్పాల్సింది ఏమిటంటే ఈ నిద్ర లేని రాత్రులు గడిపేటటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది. బ్యాంకులు బేర్ చేస్తాయా ఇంటిది అంతా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. ఇది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఏదైతే ఉందో గృహ రుణాలకి 4% తగ్గించారనుకోండి, మనం బ్యాంకులు ఎందుకు బేర్ చేసుకోవాలి? అయితే ప్రభుత్వం దానికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద ఆ డబ్బులు బ్యాంకులకు ఇస్తాయి. ప్రభుత్వ ఆర్థిక పరమైన భారం ప్రభుత్వం నుంచి రావాలి. దానికి ఎంత భారం వచ్చినా కూడా ఇప్పుడు ఈ మూమెంట్ ప్రభుత్వానికి సంబంధం లేదని కూడా ప్రభుత్వానికి 100% సంబంధం లేదు. ప్రభుత్వానికి 100% సంబంధం లేవని బ్యాంకుల యాజమాన్యాలు నిర్ణయించేటటువంటి మాత్రమే. ఇక్కడ వచ్చేటటువంటి డిపాజిట్ మీద వడ్డీ రేటు కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదా? ప్రభుత్వాల యొక్క నామినీ ఎప్పుడైతే బోర్డులో కూర్చుంటాడో, రిజర్వ్ బ్యాంక్ నామినీ ఎప్పుడో కూర్చుంటాడో బ్యాంకులు మానిటర్ చేస్తారు అంతే వాళ్ళు. అంతే తప్పిస్తే బ్యాంకులకి ఇక్కడి నుంచి అటానమస్ బాడీలో పక్కకు తప్పించలేదు. ఇప్పుడు బ్యాంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? రేపటి నుంచి 1వ తారీఖు నుంచి ఎలా ఉండబోతుంది? ఎలా ఉంది? ఇప్పుడు నగదు సరఫరా పెంచకుండా, లిమిటేషన్స్ చేయకుండా, ఇప్పటికీ 24,000 రూపాయల లిమిట్స్ అయితే తగ్గించలేదు. 24,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నాయి బ్యాంకులన్నీ కూడా. 3-4,000 రూపాయల కంటే మించి ఇవ్వలేకపోతున్నాయి. 50,000 రూపాయల కరెంట్ అకౌంట్ డిపాజిటర్స్ కి ఇవ్వలేకపోతున్నాయి. ఈ పరిమితిని సడలించకుండా 4,500 రూపాయలు మాత్రమే ఏటీఎంస్ లో ఇప్పటికి కూడా 30-40% రీకాలిబ్రేట్ అవ్వలేదు. ఏటీఎంలు ఉన్నా కూడా దానిలో క్యాష్ లేవు. ఇవన్నీ అడ్రస్ చేయకుండా ప్రజలకు ఉండేటువంటి సమస్యలు తీరవు. ఇవన్నీ స్లోగా చేయాలి. బట్ దాన్ని మాకు సరిపడాక ఎక్కువ క్యాష్ ఉంది అనేటటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి బ్యాంకుల మీద అపనమ్మకం కలిగిస్తాయి. బట్ ఇప్పటికే ఆ పరిస్థితి చాలా మటుకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ సహనంతో వెయిట్ చేసింది కూడా ఈ డిమానిటైజ్ అయినటువంటి అమౌంట్ లో ఎంత భాగం లోపలికి వచ్చింది, ఎంత మందిని శిక్షించబోతున్నారు, ఇది కావాల్సినటువంటిది. అది చెప్పకుండా మిగతావన్నీ ఇవన్నీ రెగ్యులర్ గా ప్రభుత్వాల నుంచి ఆహ్వానించదగినది కావచ్చు, కానీ 130 కోట్ల మందికి ప్రయోజనం కలిగించేటటువంటి కొన్ని ప్రకటనలు నేను చేస్తారన్నది మాత్రం ఇప్పుడు ఇవాళ అది ఆ రకమైన ఇది కాలేదు. రెండోది కూడా అవసరానికి మించి ఎక్కువ నగదని ప్రింట్ చేశారని ఒక మాట మాట్లాడారు. ఇప్పటిదాకా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్పలేదు. సో సడన్ గా ఒకటేసారి ఈ 500-1000 రూపాయల నోటుని నేను డిమానిటైజ్ చేయడం వల్ల నల్ల కుబేర్లు పట్టుకునే ప్రాసెస్ లో ఒక అడుగు అంటే దాంతో సమర్థిస్తాం. బట్ అవసరానికి మించి నగదుని చేయడం అనేది అది చాలా క్షమార్హం కాని చర్య. అది అవసరానికి దాని వెనకాల ఖచ్చితంగా ఆరా తీయాలి. ఎవరు దీనికి కారణం అనేటువంటి దాన్ని కూడా చేయాలి. ఇవన్నీ ఊరికే ప్రకటనల ద్వారా చేసే ఒకటండి. క్యాష్లెస్ ఎకానమీ మొదటి మధ్యలో మాట మార్చారు కదా, క్యాష్లెస్ ఎకానమీ కోసం ఇదంతా అని. బహుశా ఈ నోట్లు అన్ని రాపోవటాన్ని సర్క్యులేషన్ లో ఉద్దేశం దాని వెనక ఖచ్చితంగా ఇదే అయి ఉండాలి. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఆశించిన ప్రయోజనాలు వేరే ఉన్నాయి కాబట్టి క్యాష్లెస్ ఎకానమీ చేసే ఆలోచనలో ఏటీఎంలు కూడా ఇప్పుడు 35-40% పనిచేస్తున్నాయి. బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఇదంతా ఏంటంటే తక్కువ క్యాష్ బయట సర్క్యులేషన్ ఉంచడం ద్వారా
డిజిటలైజేషన్ పంపాలనేది నిన్న కూడా దీనిలో మాట్లాడారు ఆయన. తర్వాత కాబట్టి భీమ్ యాప్ జరుగుతుంది రిలీజ్ ఏంటంటే ఇన్ఫార్మల్ ఎకానమీని తీసేసి దెబ్బతీసి, ఆర్బీఐ కూడా చెప్పింది ఇన్ఫార్మల్ ఎకానమీ దెబ్బతింటుంది దీనిలోని. ఫార్మల్ పెద్ద పెద్ద మాల్స్ వీటిని, రీటైల్ మార్ట్లు వీటిని ఎంకరేజ్ చేసేది, ప్లస్ రీటైల్ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత వచ్చే ప్రయోజనాలు ఒకటి. రెండో పక్కన వేరే పేటిఎం లాంటి వాటికి కూడా ఉంది, మాట్లాడుతూనే ఉన్నాం కదా. పేటిఎం లాంటి వాటి ఆయన ఇంట్రెస్ట్, చెప్పిందంటే మాస్టర్ కార్డు. ఒకటండి, ముందు పారదర్శకత లేదు. ఏం చేయబోతున్నారో ఆయన ఐడియా ఏంటి, ఏం చేయాలి అనే దాని మీద ఒక పారదర్శకత లేదండి. నంబర్ 1 ఏంటంటే ఆర్బీఐ ఇదిగో ఇంత క్యాష్ ఉంది మా దగ్గర, ఇంత మేము పంపిస్తున్నాము, లేకపోతే ఇంత అంటే ఎనాలిసిస్ ఇంకా రాకపోవచ్చు ఎంత డబ్బులు డిపాజిట్ అయినాయి అనేది. తర్వాత తను చెప్పినట్టు 14.5 లక్షల కోట్ల ఎంతవరకు కరెన్సీ ఏదో వచ్చిన శుక్రవారం సాయంత్రం నిన్న మధ్యాహ్నం ఇంతవరకు official గా figures రాలేదండి. ఎంత Official మేరకు మీ figures దగ్గర జమ రాలేదు. అయింది అనేది వివరాలు చెప్పండి. నేను మధ్యాహ్నం వెళ్ళిపోయినాయి. పారదర్శకత లేదు. ఋషి గారు, ఇప్పుడు బినామీ దేశంలో చట్టాన్ని గురించి ఏనాడు expect జరగంది, చేశారు. బినామీ చట్టాన్ని గురించి ఏం మాట్లాడలేదు. ఈ దేశంలో ఏనాడు జరగంది, ఏనాడు స్వాతంత్రం వచ్చిందో అది కానీ స్వాతంత్రానికి ముందు గాని ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ని మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది మనం ఎప్పుడన్నా విన్నామండి? అంటే దేశం ఇలాంటి అసహన పరిస్థితుల్లో చాలా ఉన్నప్పుడు మంది 50 రోజుల్లో ముందు రిజర్వ్ బ్యాంక్ తెలియదు. రిజర్వ్ బ్యాంక్ క్రెడిబిలిటీ పోయింది పూర్తిగా. రిజర్వ్ బ్యాంక్ క్రెడిబిలిటీ పోయింది, పోయింది. పూర్తిగా. అలాంటి పరిస్థితిలో ఉన్న మనకి ఇవాళ ఇలాంటి స్పీచ్ ఇచ్చే ప్రైమ్ మినిస్టర్ గారు మనల్ని రేపు పొద్దున ఏం చేయాలి, మనల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, మనకి సర్వీసెస్ ఎట్లా పెంచాలి, మనకి ఆయన ఎట్లా సర్వీస్ చేస్తాడు, అవి ఆయన చేయాల్సిన పనులు చెప్పకుండా అవన్నీ ఆయనే చేయాలి కదా. ఆయన అంటే గవర్నమెంట్, అంటే ఆర్బీఐ బ్యాంకులో వాళ్ళు ఏం చేస్తారో మనకి ఏమి అష్యూరెన్స్ ఇస్తారో సార్ మీరు ఒప్పుకుంటారా? వాళ్ళకే వాళ్ళు పూర్తి మనకి ఏ clarity సర్వీస్ లేదు. ఇస్తారో అది చెప్పట్లేదు. వాళ్ళకే వాళ్ళ పూర్తి దగ్గర clarity లేదు. వాళ్ళకి క్లారిటీ లేదు. Right. మీరు ఓపికగా ఉండండి, మీరు సహనం పొందండి, మీరు అడ్జస్ట్ కండి. దేశం మొత్తం ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారి వెనకాల నిలబడింది, ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అలాంటిది ఇవాళ ఆయన ఒక చిన్న పొలిటికల్ స్పీచ్ ఇచ్చేస్తే ఎవరికి చెప్పమంటారు? ఇప్పుడు ఎక్కడన్నా దెబ్బ తగిలితే రాముడికి చెప్పుకుంటా ఉంటాం, రాముడే కొడితే మనల్ని ఎవరికి చెప్పుకోవాలి? రైట్. బాబురావు గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? ఏదైతే లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నారో ప్రధానమంత్రి లేదా కేంద్ర ప్రభుత్వం, ఆ లక్ష్యాలు నెరవేరే దిశగా అన్న కనీసం అడుగులు పడుతున్నాయా? దిశగా ఉంటే ఆయన చెప్పుకునేవాడు, చెప్పుకోవడానికి క్రెడిట్కి వచ్చేది కదా. నేను 50 రోజులు గడవనియండి, నన్ను అది చేయండి, నన్ను ఇది చేయండి, నేను బ్రహ్మాండమైన స్వర్ణయుగం వస్తుంది అన్నట్లు ఒక 70 mm వేసిన సినిమా ఇప్పుడే కనపట్టాలి అక్కడ. చెప్పింది ఏముంది, అసలు ఇది గడిచింది కదా, మీకు ఇది వచ్చిందని ఏం చెప్పారు? మీకు ఇస్తామని చెబుతున్నారు, పథకాలు ఇది చేస్తామని. ఇప్పటికి జరిగింది ఏంటి? అసలు అది రివ్యూ లేదు కదా. అది చెప్పిన దాని మొత్తంలో రివ్యూ ఏముంది? రివ్యూ కదా ఇక్కడ కావాల్సింది. రివ్యూ చేసి పలాది జరిగింది, బీజ రూపంలో ఉంది, ఇది ఇంకా అభివృద్ధి చెందితే మీకు ఇలా జరుగుద్ది, బిగిన్ అయింది ఇప్పుడే అనేది ఏది లేదు. ఏ లెక్క ఇది లేకుండా Hypothetical గా మాట్లాడే బదులు facts మాట్లాడాలి కదా. మామూలుగా అయితే ఈ దేశంలో సంక్షేమ పథకాలు ఇస్తే ధనవంతుల కోపం వచ్చేది, పెద్దవాళ్ళ కోపం వచ్చేది. వీళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే 190 మందికి జనానికి కోపం వచ్చేది. అసలు ఇవి మొత్తం జనాలంతా డిసప్పాయింటెడ్ ఈ రోజు, ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు, టోటల్ మాసెస్, హోల్ ఇండియా, Right. వర్గాలు వీటితో అతీతంగా డిసప్పాయింటెడ్ అబౌట్ దిస్. ఋషి గారు, ఇప్పటిదాకా నేను చేసినటువంటి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని మన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చెప్పారు. Right. కాబట్టి దేశం అంత ఉత్సాహంగా లేదు. అట్లా అని వాళ్ళ మోడీ గారిని సపోర్ట్ చేయలేని పరిస్థితిలో కూడా లేవు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసిందిగా. మీకు తప్పదు. ఇప్పుడేం చేయలేము. ఉన్నదాన్ని మనం ఓటా వ్యతిరేకత పక్కన పెడదాం. విషయం పక్కన గురించి పెడదాం. మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మొత్తం మీద ఆర్థిక రంగ నిపుణులు చెబుతోంది, దేశం యావత్తు ఎదురు చూసిన దాంట్లో ఏమన్నా వెసులుబాట్లు ఉంటాయా, లేకపోతే రేపు 1వ తారీఖు నుంచి ఏమన్నా కాస్త మేలు జరిగే కార్యక్రమం ఉంటుందా, కష్టాలు తీరిపోతాయా అని ఎదురు చూస్తే, ఎందుకంటే ప్రధాని చెప్పారు 50 రోజుల తర్వాత సామాన్యుల కష్టాలు తగ్గుతాయి, అక్రమార్కుల కష్టాలు పెరుగుతాయని. మరి ఆ కష్టాలు ఏ రకంగా పెరుగుతాయో క్లారిటీ లేదు, వీళ్ళ కష్టాలు ఏ రకంగా తగ్గుతాయో క్లారిటీ లేదని అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రత్యేక